అక్టోబర్ 23, 24, 25వ తారీఖుల్లో సింహరాశి వారికి ఎం అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది. అయితే అక్టోబర్ 23, 24, 25వ తారీఖుల్లో సింహరాశి వారికి ఎం అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి, మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి. అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి ఇక యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ముఖ్యంగా యొక్క కే అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల సింహరాశి వారికి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు సాధారణంగానే చాలా ధైర్యవంతులు. వీరు ఏ వ్యక్తులకి కూడా అంత సులువుగా వీరి యొక్క మనస్సులో ఉండే మాటను చెప్పుకోరు. అలానే వీరు ఎంత కష్టం ఎదురైనా సరే కానీ సింగిల్ గానే పోరాడుతూ ఉంటారు. ఆ పోరాటంలో ఇంకొకరి హెల్ప్ ని కూడా తీసుకోరు. అంటే వీరు ఏదైనా సరే ఖచ్చితంగా మనమే చేయాలి, చేయగలగాలి అని అనుకుంటూ ఉంటారు. తెలియని అంశాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించి మరి ఆ యొక్క అంటే ఏదైతే వీరు సాధించాలి అనుకున్నారో దాన్ని సాధించి తీరుతారు. అంతే తప్ప ఇంకొకరి హెల్ప్ ని మాత్రం తీసుకోరు. అంటే ఎవరిపైన డిపెండ్ అయి ఉండరు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటటువంటి డిపెండ్ అయితే ఉండదు. వీరు ఎవరినైతే చాలా ఎక్కువగా నమ్ముతారో ఆ వ్యక్తుల వల్ల మాత్రం వీరికి చాలా సమస్యలు ఉంటాయి. వీరి యొక్క లైఫ్ పార్ట్నరే కావచ్చు, వీరి యొక్క ఫ్రెండే కావచ్చు, వీరి యొక్క రిలేషన్స్ లో ఎవరైనా చుట్టాలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వీరు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో వారి వల్లే సమస్యలు అనేవి ఉంటాయి. ఆ వ్యక్తుల వల్లే సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. అయితే వీరు ఎన్నో ఎదురు దెబ్బలను కూడా చవిచూసి ఉన్నారు. ఇప్పుడు లైఫ్ లో ఎదుగుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అంటే సింహరాశి వారు ఇప్పుడిప్పుడే లైఫ్ లో ఎదుగుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ఎప్పుడో ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ఇప్పుడు ఇంకా ఏదైనా సాధించాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఖచ్చితంగా ఇలా ఏ రంగంలో ఉండేవారు అయినా, అలానే ఏ ఉద్యోగం చేస్తున్న వారైనా, అలానే వీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వారైనా లేదా వివాహం కాని వారు అయినా సరే కొన్ని కష్టాలనైతే ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా వరకు వీరు ఎదుర్కొనే కష్టాలలో డబ్బుకు సంబంధించిన కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి ఆర్థికంగా సమస్యలు ఉంటే, అంటే వివాహమైన వ్యక్తులకి ఆర్థికంగా సమస్యలు ఉంటే గనక వివాహం కాని వారికి ప్రేమలో సమస్యలు ఉన్నాయి. అంటే కొంతమంది ఇంట్లో ఒప్పుకోలేకపోవటం కానీ, లేదా వీరు ప్రేమించారు కానీ వారికి ఎలాంటి ఉద్యోగం అనేది లేకపోవటం వల్ల ఆ ప్రేమ అనేది మధ్యలోనే ఆగిపోవటం. అంటే మనకి ఈ రోజుల్లో డబ్బుతోనే ఏదైనా ముడిపడి ఉంది. చాలా మంది అంటూ ఉంటారు, డబ్బుతో అన్నీ కొనలేము, ప్రేమని మించింది లేదు, ప్రేమ ఒక్కటి ఉంటే చాలు అని. కానీ అది అన్నంత ఈజీ అయితే కాదు. ఈ రోజుల్లో మనం సమాజంలో తలెత్తుకొని తిరగాలి అన్నా, నలుగురిలో చాలా సరదాగా కలిసిపోయి బ్రతకాలి అన్నా ఖచ్చితంగా మనకు కావాల్సింది డబ్బు. ఈ డబ్బు అనేది మన చేతిలో ఉంటే ఇక మనకి తిరుగులేనటువంటి రాజయోగం అనేది పడుతుంది. డబ్బు అనేది మన చేతిలో ఉంటే మనకి ఏ సమస్యలు కూడా ఉండవు. డబ్బు అనేది చాలా ప్రధాన కారణం. ఈ రోజుల్లో ఖచ్చితంగా కూడా డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనేది ఉంది.
ఈ డబ్బు అనేది తప్పకుండా కూడా ఉండాలి అన్నా, అలానే మీకు ఏ సమస్యలు అయినా తొలగిపోవాలి అన్నా కొన్ని పరిహారాలను కూడా చేయవలసి ఉంటుంది. అలానే మీకు ఎదురు దెబ్బలు తగిలి ఉంటాయి చాలా వరకు కూడా. అంటే మీరొక వ్యక్తిని చాలా ఎక్కువగా నమ్మి ఉన్నారు. ఆ వ్యక్తి పైన పూర్తి హోప్స్‌ని పెట్టుకొని ఉన్నారు. ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా కూడా అంటే ఏదో ఒక రకంగా మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు ఎగ్జాంపుల్‌గా ఎవరికైనా డబ్బులిచ్చారు అనుకోండి. ఆ డబ్బు మీకు అత్యవసరంగా ఉంది అనుకోండి. ఇక ఆ డబ్బుని మీకు తిరిగి ఇస్తామని చెప్పి చివరికి మీకు ఏదైతే అవసరం ఉందో ఆ రోజునే ఖచ్చితంగా కూడా మీకు అంటే అనుకున్నంత డబ్బు మీకు ఇవ్వకపోవటం, దానివల్ల మీరు కాస్త అప్సెట్ అవ్వటం, ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు రావటం, ఎవరినైతే పూర్తిగా నమ్మి వారే ఇస్తారులే డబ్బు డబ్బు అని మీరు అనుకుంటూ ఉన్నారో అలా మీ డబ్బుని కూడా మీకు తిరిగి ఇవ్వకపోవటం అనేది జరుగుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొని ఉంటారు. కానీ ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడుతూ ఉంటారు. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి పురుషులే కాదు, స్త్రీలు కూడా అంతే ధైర్యంగా ఉంటారు. అంతే ఎక్కువగా సంపాదించడం పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. అలానే సంపాదిస్తారు కూడా. ఎంత కష్టమైనా పురుషులతో ధీటుగా వీరు కూడా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా దేనికి భయపడరు. అంటే కష్టానికి అస్సలు భయపడరు. కష్టం ఉంది అని చెప్పి ఎక్కడా కూడా ఆగిపోరు. వీరు ఎంత కష్టాన్ని అయినా ఎదుర్కొని ముందుకు సాగాలి అనుకుంటారే తప్ప కష్టం ఉంది కదా అని చెప్పి అస్సలు ఆగిపోయేటటువంటి వ్యక్తులు అయితే వీరు కాదు. అయితే ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్సుని కూడా కలిగి ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కానీ సమయాన్ని వృధా చేయరు. ఉన్న కాస్త టైంలో అయినా వీరు అనుకున్నది పట్టుబట్టింది సాధించడానికి ఉపయోగిస్తారు. ఒకటి పట్టుబట్టారు, ఒకటి అనుకున్నారు అంటే అది 100% కూడా వీరు ఎప్పుడైనా సరే అంటే చాలా వరకు ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయరు. వీరు అనుకున్నది సాధించడం కోసం కష్టపడుతూనే ఉంటారు. వీరు అనుకున్నది ఖచ్చితంగా కూడా సాధించేంత వరకు, అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. అప్పటి వరకు వీరు అంటే ఈ ఒక్క క్షణం కూడా వృధా చేయరు. సమయం విలువ వీరికి చాలా ఎక్కువగా తెలుస్తుంది. అంటే సమయాన్ని వృధా చేయకూడదు. వీరు ఇప్పుడు కష్టపడితేనే లైఫ్‌లో ఇంకా ఫ్యూచర్‌లో మంచిగా ఉండగలుగుతాము అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఆలోచన అనేది 100% కూడా వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఆలోచన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరు ఏ సమయంలో అయినా సరే ఒకటి సాధించాలి అనుకుంటే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అది సాధించాలి, సాధించాలి అని ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. చివరికి అది అనుకున్నది సాధించే వరకు కూడా వదిలిపెట్టరు. ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల అనేది విపరీతంగా ఉంటుంది. అయితే ఈ యొక్క కే అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల మరి సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మన జీవితం అనేది ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. కానీ కొంతమంది వల్ల మన జీవితం అనేది తలక్రిందులుగా మారే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏదో అనుకుంటే మనకు ఇంకేదో జరుగుతూ ఉంటుంది. అంటే వీరు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటే ఒక వ్యక్తి అడ్డుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క కే అనేటటువంటి అక్షరం గల వ్యక్తుల వల్ల వీరికి కాస్త ముప్పు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు వీరిని జీవితంలో ఎదగకుండా చేయటానికి పన్నాగం పండుతారు. అంటే వీరు జీవితంలో ఎదగాలి అనుకుంటూ ఉంటారు. ఆ ఎదిగే క్రమంలోనే ఏదో ఒక రూపంలో వారిని ఎదగకుండా అడ్డుకోవటం కానీ, ఏదో ఒక రూపంలో వారిని అంటే ఖచ్చితంగా వీరు అంటే వారి వల్ల ఏదో ఒక మిస్టేక్ అయితే జరిగి ఉంటుంది. అలానే వారు అనుకున్నది సాధించలేకపోవటం, వారు అనుకున్నది జరగకపోవటం, జరగనివ్వకుండా చూడటం, మీతో మంచిగానే మాట్లాడినట్టు ఉంటారు కానీ మీకు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలను తెచ్చిపెట్టాలి అని భావిస్తూ ఉంటారు. మీతో మంచిగా ఉండాలి అనుకుంటారు కానీ వారు ఉండలేకపోతూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. ఇలా మీరు ఎదగకుండా ఆపేటటువంటి వ్యక్తుల్లో కే అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒకరు. వీరి ఎదుగుదలను ఆపాలి అని ప్రయత్నించే వ్యక్తులలో ఈ యొక్క కే అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఖచ్చితంగా వీరితో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మంచిగా ఉన్నట్లుగానే ఉంటారు. కానీ ఎదుటి వారు మంచిగా
ఎదుగుతూ ఉంటే మాత్రం చూడలేరు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ రాశి వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరి గురించి కూడా వీరికి తెలిసి ఉంటుంది. అంటే ఎవరు ఎలాంటి వారు, మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు మనతో ఎలా ప్రవర్తించారు, అలానే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది వస్తుంది. నిజానికి మనకు కష్టాలు రావటం కూడా మన మంచికే అని అనుకోవచ్చు. ఎందుకు అంటే మనతో ఎవరు ఎలా ఉన్నారో తెలిస్తే మనం ఆ వ్యక్తులతో, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆ వ్యక్తులతో మనం జాగ్రత్తగా ఉండడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఎవరు ఎలాంటి వారు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు. ఈ కే అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక రకంగా అడ్డంకాలు అనేవి వారి వల్ల వస్తూనే ఉంటాయి. వారు ఏదో ఒక ఆటంకాన్ని కలిగిస్తూనే ఉంటారు. అంతేకాదు, ఈ యొక్క అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక రకంగా వీరిని సమాజంలో కూడా చెడు చేయాలి అని చూస్తారు. అలానే అలా ఖచ్చితంగా కూడా ఏదో ఒక సమస్య అనేది సృష్టిస్తూ ఉంటారు. ఈ అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు అంటే వీరికి అత్త రూపంలో, భర్త రూపంలో, ఆడపడుచు రూపంలో, ఎవరి రూపంలోనూ ఉండి ఉంటారు. ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలకి ఎక్కువగా ఇలాంటి వ్యక్తుల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే పురుషులకి కూడా ఆ అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అలాంటి అక్షరం అంటే కే అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులకి కాస్త సమస్యలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది సృష్టించాలి అని ఆ వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కే అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక అదే విధంగా ఈ రాశిలో ఉండే వ్యక్తులకి కొన్ని సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి అనేటటువంటి అంశాలపైన అవగాహన కలిగి ఉండాలి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే, ఎంత తెలివితేటలతో ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 23, 24, 25వ తారీఖుల్లో సింహరాశి వారు కే అనేటటువంటి వ్యక్తితో ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలను, అలానే నవగ్రహాలను, ఇష్టదైవాన్ని పూజించండి. వీలైనంత మట్టుకు దాన ధర్మాలు, మంచి పనులు చేస్తూ ఉండండి. అలానే దైవనామ స్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. అప్పుడు మీకు రాబోయే చెడు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్